అయినా ఇలాంటి కేసే. అప్పుడు కేవీపీ రామచంద్ర, ఇప్పుడు అదాని ఇద్దరు లంచాల విషయంలో అమెరికా విచారణ అధికారులకు దొరికిపోయారు. కేవీపీ ఉదంతం దశాబ్దం క్రితాంది కాగా అచ్చం అలాంటి ఆరోపణలతోనే అదాని ఇప్పుడు అదే దేశంలో కేసు ఎదుర్కొంటారు. నాడు కేవీపీ సహా ఇక్కడ ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందజేయడానికి ఉక్రెయిన్ వ్యాపారి అమెరికాను కేంద్రంగా చేసుకోగా నేడు అదాని సైతం అగ్రరాజ్యం కేంద్రంగానే కథ నడిపినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు పొందడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పెద్దలకు ముడుపులుగా చెల్లించేందుకు 2029 కోట్లను అమెరికా నుంచి మళ్లించినట్టు అదానిపై అభియోగాలు నమోదయ్యాయి. కేవీపీ విషయానికి వస్తే ఏపీలోని కోస్తా తీరంలో టైటానియం తవ్వకాల లైసెన్సులు పొందడానికి ఉక్రెయిన్లోని వ్యాపారి డిమిత్రీ పెర్తాస్ $18.5 మిలియన్ ముడుపులను అమెరికా నుంచి చెల్లించినట్టు గుర్తించారు. ఈ ప్రాజెక్టు పొంది టైటానియం ఉత్పత్తుల విక్రయాల ద్వారా $500 మిలియన్ ఆర్జించాలన్న ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగా స్విట్జర్లాండ్కి చెందినటువంటి బోత్లీ ట్రేడ్ కంపెనీ అప్పటి ఏపీ ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో కంపెనీ ఏర్పాటు కోసం 2007లో ఒప్పందం కుదిరింది. ఏడాదికి 5 నుంచి 12 మిలియన్ పౌండ్ల విలువైన టైటానియం స్పాంజ్ను ఇండియాకు చెందినటువంటి పేరు తెలియని కంపెనీ నుంచి విక్రయించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు అవసరం. వాటి కోసం 2006లో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సలహాదారుగా ఉన్న కేవీపీతో పాటు పలువురు అధికారులకు ముడుపులు అందజేసిన అమెరికా దర్యాప్తు సంస్థలు నేరాభియోగాలు మోపాయి. ముడుపులు చెల్లించడానికి అదాని అమెరికాకు చెందిన వారి పెట్టుబడులను మళ్లించినట్టుగా అప్పట్లో నిధులను భారత్కి మళ్లించడానికి అగ్రరాజ్యానికి చెందిన సంస్థలను డిమిత్రీ పెర్తాస్కి చెందిన కంపెనీ వినియోగించుకుని దీనిపై ఉక్రెయిన్ వ్యాపారితో పాటు కేవీపీపై అమెరికా ప్రభుత్వం కేసు నమోదు చేయగా FBI రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. దాని అమలు బాధ్యతను కేంద్రం CIDకి అప్పగించింది. ఈ క్రమంలో కేవీపీ హైకోర్టును ఆశ్రయించి రెడ్ కార్నర్ నోటీసులు అమలు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు పొందగలిగారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వివాదాస్పద అధికారి చల్లగా